चरचला की आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। नमस्ते NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం। నేను ప్రియ। దినచర్యలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలి। వన్ టౌన్ సిఐ ఎం అప్పయ్య కింగ్ షోటోకాన్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ శిబిరం। మానసిక ఒత్తిడిని జయించాలంటే యోగా ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు ఇప్పటి నుంచే దినచర్యలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని వన్ టౌన్ సిఐ ఎం అప్పయ్య అన్నారు। జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ రోడ్డు స్కూల్ ఆవరణలో కింగ్ షోటోకాన్ కరాటే డు ఇండియా ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ ఆధ్వర్యంలో వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరంలో భాగంగా గురువారం విద్యార్థులకు యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు। ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ అప్పయ్య మాట్లాడుతూ 26 ఏళ్ల నుంచి జహంగీర్ పాషా ఖాద్రీ వేసవిలో ఉచిత కరాటే శిక్షణ ఇస్తుండడం అభినందనీయమని అన్నారు। కరాటే శిక్షణను వేసవి వరకు పరిమితం కాకుండా నిరంతరం ప్రాక్టీస్ చేయాలని కోరారు। ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు యోగా చేయాలని సూచించారు। జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆల్ బాలరాజు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు। వేసవి ఉచిత కరాటే శిక్షణలో యోగా శిబిరం నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందన్నారు। చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కోరారు। అంతకుముందు సాగర్ విద్యార్థులకు యోగాసనాలు చేయించారు। అనంతరం సిఐ అప్పయ్యను జహంగీర్ పాషా ఖాద్రీ తదితరులు ఘనంగా సన్మానం చేశారు। ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు చంద్రకుమార్ గౌడ్, కింగ్ షోటోకాన్ ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ, వైన్ చైర్మన్ చెన్న వీరయ్య, ప్యాట్రన్ లక్ష్మణ్, డాక్టర్ మీర్ ముజమీర్ అలీ, డాక్టర్ మీర్ సికిందర్ అలీ, కాంగ్రెస్ నాయకులు అక్షర్, సయ్యద్ మోసిన్, కరాటే విద్యార్థులు నేహా ఫాతిమా, అర్ష్ జమీల్, చాంద్ పాషా, సాయి ప్రణీత్, తౌహీద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు। इधर देखना, इधर 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 सर, इट सर, इधर ओके बैठो आप सब बैठो ఫీజు తీసుకొని చెప్తున్నటువంటి తరుణంలో జహాంగీర్ గురించి నేను గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను। 6 ఇయర్స్ మిస్ అయినాం ప్రత్యక్షంగా పరోక్షంగా। ఎందుకంటే టీవీఎస్ ఇక్కడ చేసినప్పుడు కానీ తన మాకు కూడా కొన్నిసార్లు మా హూనర్ తర్వాత డీటీసీలో కూడా కరాటే క్లాసులకు ఇక్కడ కొన్ని పోలీస్ తరఫున కూడా సేవలు తీసుకున్నాం। అదేవిధంగా పిల్లలకు కూడా ఇంత మంచిగా ఒక శిక్షణ ఇచ్చి యోగా క్లాసులు, కరాటే క్లాసులు అన్నీ కూడా తీసుకుంటే చికిత్స నేర్పడం చాలా ఉంటుంది। అదేవిధంగా పిల్లలకు కూడా యోగా గురించి నేర్పి ముందు వాళ్ళకి, ఎందుకంటే పెద్దగా నాకు ఎప్పుడో ప్రాబ్లమ్స్ స్ట్రెస్ ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు యోగా చేద్దాం అప్పటికప్పుడు నేర్చుకున్న దానికంటే ఇప్పుడు చిన్నపిల్లలు మీరు అందరూ కూడా స్కూళ్ళల్లో ప్రశాంతంగా రోజు ఎవ్రీడే స్కూల్ ఏ రోజు వరకు ఆ రోజు అయిపోయిన తర్వాత ఈ మార్నింగో ఈవినింగో రోజుకు ఒక 10 మినిట్స్ మినిమం 10 మినిట్స్ అందరూ కూడా యోగా ఇది చేసుకుంటే వల్ల ఏమవుతుందంటే మీ లైఫ్లో ఒక దినచర్య అనేది అలవాటు అయిపోద్ది। మనం బ్రష్ చేసుకోవడం ఏ విధంగానో, తినడం ఎలాగనో అదేవిధంగా యోగా కూడా ఒక మన యొక్క దినచర్య లెక్క చేసుకోవాలి। ఎందుకంటే ఇప్పుడు మేమందరం కూడా టైం దొరకదని రోజు చెప్తుంటాం, కానీ ఖచ్చితంగా నేనైతే రోజు 1 అవర్ మినిమం తక్కువ 1 అవర్ ఫిజికల్ కానీ యోగా కానీ కేటాయించుకుంటాను। ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న సమాజంకి కోవిడ్ తర్వాత విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది। మేమందరం కూడా అయిపోయింది మాది, మేమందరం కూడా సమాజానికి ఇక లాస్ట్ మమ్మల్ని ఓల్డ్ ఏజ్కి వస్తున్నాం। మీరందరూ కూడా భావి భారత పౌరులు, మీరందరూ కూడా రేపు పొద్దున్నే ఐఏఎస్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, లేకపోతే ఐపీఎస్లు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, లేదా మంచి టీచర్స్ కావచ్చు, ఇంకా అన్ని సాఫ్ట్వేర్ కావచ్చు, అన్నిగా అయ్యేది ఎవరు మీరే। కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలి, శ్రద్ధగా యోగా చేయాలి, చదువుకోవాలి, మీ అమ్మ నాన్నలు చెప్పిన మాటలు ఖచ్చితంగా ఆలకించాలి। చూస్తుంటా కాబట్టి రెగ్యులర్గా చూస్తుంటే ఆయన ప్రతిరోజు ఉదయం పోవడం రావడం కూడా చేస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలు కాదు।
దీన్ని మీరు విద్యార్థులు కానీ ప్లేయర్స్ కానీ మీరు సద్వినియోగం చేసుకొని దీన్ని వాళ్ళు చేసేటువంటి ఉచిత సేవను మనము సద్వినియోగం చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవాలి, మీరు అందరూ లాభపడాలని చెప్పి నేను కోరుకుంటూ मेरे बच्चों అందరు సబ్జనే తెలుగుమే బోలే అందరూ తెలుగులో చెప్పిన నమస్కారం అమ్మ బిడ్డ నేను హిందీలో చెప్తా ఉర్దూలో ఎందుకంటే కొంత మైనారిటీస్ కూడా ఉన్నారు उर्दू చెప్తా देखो बेटा सब में पहले आप लोग नमाज पढ़ना 5 वक्त की नमाज पढ़ना फजर में उठना नमाज पढ़ के सीधा योगा के लिए अटेंड करना यहाँ पे जहांगीर साहब हमारे अपना कीमती वक्त निकाल के आप लोगों को फ्री योगा सिखा रहे हैं उनकी हेल्थ के लिए नहीं आपकी हेल्थ के लिए आपकी हेल्थ अच्छा रहना आप फिजिकली फिट रहना आप आगे बढ़ना आप स्कूल में स्टडी में आगे बढ़ना आप जो है फिटनेस में आगे बढ़ना और जो है अपने घरों में भी जो है अपने बड़ों का लिहाज रखना बड़ों का जो है अदब करना अदब कायदे से रहना और योगा करना कंटिन्यू आना और डिसिप्लिन मेंटेन करना। आप यहाँ बात कर रहे हैं तो आप वहाँ खेल लेते बैठे हुए वो बंद करना बेटा खेलना बंद करना आप यहाँ बात कर रहे हैं तो आप वहाँ खेल लेते बैठे हुए वो बंद करना बेटा खेलना बंद करना। कभी भी कोई बड़े बात कर रहे हो तो आप ऑब्जर्व करना देखना सुनना ठीक है देखना सुनना सिखाते वक्त भी योगे में जो है दिमाग पूरा योगे पे रखना कंसंट्रेशन पूरा सर क्या सिखा रहे कैसा बता रहे हम वैसा करने की कोशिश करना वैसा करें तो आगे बढ़ते। इसमें सिर्फ जेंट्स नहीं है मर्द बच्चे आगे बढ़ते मुझे नहीं समझना सा औरत बच्चा भी गोल्ड मेडलिस्ट है निखिल जैन बॉक्सिंग चैंपियन में गोल्ड मेडलिस्ट है औरत बच्चा भी आगे बढ़ते वुमेन भी आगे बढ़ते तो हम औरत बच्चा भी आगे बढ़ना बोल के हम सोचना ऐसा लड़के आगे बढ़ते मुझे कभी नहीं सोचना वो लोग जब कर रहे हैं तो देखना देख के बराबर उनके मुकाबले में हम बराबर आगे बढ़ते बोल के हम हौसले से हम बराबर काम करना तवज्जो देना पूरा योग पे क्या बरमा तवज्जो देना अच्छा पढ़ना स्टडी में आगे बढ़ना माँ बाप की खिदमत करना हर वक्त पे नमाज नहीं छोड़ना सुबह बड़ी योगा नमाज है उसके बाद योगा है क्या बरमा और योगा करना क्यों योगा हेल्थ के लिए अच्छा है नमाज आखिरत में काम आती योगा यहाँ पे अपने हेल्थ के लिए अच्छा है अपना हेल्थ अच्छा रहना हम चैंपियन बनना फ्री सीट मारना हम भी आगे बढ़ना लड़कियां भी बोलो तो लड़कियों को भी ज़रूरी है योगा सीखना स्पोर्ट्स में जाना कोई बॉक्सिंग में जाना कोई किसी में जाना कोई किसी में जाना क्यों मतलब यहाँ सब मिडिल क्लास से ताल्लुकात रखने वाले हैं हमारे घर में कोई भी कोई एक अगर चैंपियन बन के कोई आगे बढ़े तो हमारी तरफ से 10 घर को हम सपोर्ट कर सकते हैं। ప్రతి వారం ప్రతి సండే ఒక గేమ్ అనేది ఇక్కడ ఫ్రీ కోచింగ్ క్యాంప్లో జరుగుతుంది। ఈరోజు జరిగిన కార్యక్రమంలో యోగా కార్యక్రమం జరిగింది। ఆ కార్యక్రమానికి పెద్దలు ఎం అప్పయ్య గారు వన్ టౌన్ సిఐ గారు రావడం జరిగింది। వారు వచ్చిన తర్వాత వారు విద్యార్థుల గురించి ఎంతో గొప్పగా వారు సూచనలు ఇవ్వడం జరిగింది। వారితో పాటు మరియు ఈ యోగా కార్యక్రమానికి కోచ్ బాలరాజ్ ఫిజికల్ డైరెక్టర్ గారు కూడా వారు అమూల్యమైన సమయాన్ని ఇచ్చి యోగా మొత్తం విద్యార్థులకు నేర్పించడం జరిగింది। తర్వాత ఈ కార్యక్రమానికి 2 డాక్టర్లు రావడం జరిగింది। ఒకటి సికిందర్ అలీ ఒకటి ముజఫర్ అలీ మరియు వీధి కౌన్సిలర్ యాసిన్ గారు మొహమ్మద్ మోసిన్ గారు మరియు పెద్దలు చెన్నవరయ్య గారు ఫౌండర్ జహాంగీర్ పాషా గారు చాలామంది ఇక్కడ దాదాపు 100 మంది పైగా విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది। వారితో పాటు మళ్ళీ ఆర్నూర్ హై స్కూల్లో కూడా 60 మందికి కూడా శిక్షణ జరుగుతుంది। అక్కడ కూడా ప్రతిరోజు అక్కడ కూడా వెళ్ళడం జహాంగీర్ పాషా అక్కడ కూడా శిక్షణ ఇస్తున్నారు। ఇది ఉచితంగా 26 సంవత్సరాల నుంచి ఉచితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది। ఈ కార్యక్రమాన్ని దాదాపు ఈ కింగ్ చోటఖాన్ క్లబ్ ప్రారంభమై 30 సంవత్సరాలతో పాటు ఉంది। మా క్లబ్ నుంచి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అన్నీ తేవడం జరిగింది। రాష్ట్రాలతో పాటు కాకుండా ఇతర దేశాల్లో కూడా నేపాల్లో కూడా వెళ్ళి 4 వెళ్ళడం జరిగింది। వారు కూడా వెళ్ళిన 4 కూడా గోల్డ్ మెడల్స్ తీసుకొని రావడం జరిగింది। మా క్లబ్కు ఎంతో పేరు వచ్చింది। ఇంకా ముందు కూడా ఎన్నో మేము వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ వారు ఇంకా రాష్ట్రంలో దేశంలో కూడా ఎన్నో బహుమతులు తేయడానికి మేము కోచింగ్ ఇస్తున్నామని చెబుతూ నాకు అవకాశం ఇచ్చిన కరాటే గాంధీ రోడ్ హై స్కూల్లో కరాటే ప్రతి సంవత్సరము ఇక్కడ ఫ్రీ క్యాంపు జహాంగీర్ పాషా ఖాద్రి ఆధ్వర్యం లోపల ఆయన శిక్షణలో ఇక్కడ క్యాంపు నడుస్తుంది గత 26 సంవత్సరాల నుంచి। అయితే దీంట్లో భాగంగా కరాటేనే కాకుండా కరాసాము కిక్ బాక్సింగ్ తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ యోగా ఈ కార్యక్రమాలు కూడా వారానికి జరుపుతారు ఒకరోజు। ఎందుకంటే పిల్లల లోపల కూడా పిల్లలకు కూడా ఈ గేమ్ల యొక్క స్కిల్స్ అవసరము।
బాడీ ఫిట్నెస్ కానీ మెంటల్ ఫిట్నెస్ కానీ ఇవన్నీ కూడా పెరగడానికి చాలా అవసరము. ఇది ప్రతి క్రీడాకారుని కూడా చాలా అవసరం. అందుకొరకే ఈ యోగా అనేది బాడీ ఫిట్నెస్ చాలా మంచిగా ఉంచుతుంది, స్టాండర్డ్గా ఉంటుంది. ఏంటంటే ఈ యోగా అనేది పూర్వకాలం లోపల యోగేశ్వరులు వాళ్ళు చేసి మహావిజ్ఞానవంతులై దేశానికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచిండ్రు. ఇంకోటి ఏంటంటే ఈ కరాటే నుంచి విద్యార్థులకు ఏంటంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. తర్వాత డిసిప్లిన్ కూడా వాళ్ళు పాటించే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ కరాటే వల్ల జ్ఞానం కూడా పెరుగుతుంది. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.